అందరికీ నమస్కారం అండి. నా పేరు శశి. ఈరోజు వీడియోలో నేను మన తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో టీచర్ ట్రైనింగ్స్ ఆర్బీలకు కానివ్వండి లేదా టీచర్స్ కానివ్వండి ఏ విధంగా డైలీ అటెండెన్స్ ఏ విధంగా వేయాలి, ప్రీ టెస్ట్ పోస్ట్ టెస్ట్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా సర్టిఫికేట్ టెస్ట్ కూడా ఏ విధంగా చేయాలో నేను వీడియోలో క్లియర్గా చూపిస్తాను. క్లియర్గా వీడియోని ఫాలో అవ్వండి. ఫస్ట్ మీరు ప్లే స్టోర్లో వెళ్ళి అక్కడ తెలంగాణ మన స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ అని సెర్చ్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని వచ్చింది. అందరూ కూడా ప్లే స్టోర్లో ఖచ్చితంగా మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి, ఎందుకంటే అక్కడ అప్డేట్ వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా అప్డేట్ చేస్తేనే అది మనకి కొత్త ఫీచర్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ చూడండి 6.3 అని ఉంది. ఈ 6.3 వర్షన్ మాత్రమే మనకు వస్తుంది. అంతకుముందు వర్షన్లో ఓన్లీ స్కూల్ హెచ్ఎం డిఓ మాత్రమే ఉండేది అక్కడ. ఇప్పుడు మీరు ఇక్కడ టీచర్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఎంప్లాయ్ ఐడి అని ఉంది కదండి, ఇక్కడ ఎంప్లాయ్ ఐడి ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మనకి ఓటీపీ అనేది కింద రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు కింద ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇదే యాప్లో మనం రెగ్యులర్గా ఎఫ్ఎల్ఎన్ అసెస్మెంట్స్ కూడా వేస్తుంటాం కదండి. ఇక్కడ కింద మనకి టీచర్ ట్రైనింగ్ అని కనబడుతుంది కదండి, దాన్ని మీరు ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏ విధంగా చూపిస్తాను. ఇక్కడ మనకు ఈ విధంగా వస్తుంది టీచర్ అటెండెన్స్, ఇంకా ప్రీ టెస్ట్, పోస్ట్ టెస్ట్, సర్టిఫికేట్ జనరేషన్ ఇవన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనము టీచర్ అటెండెన్స్లోకి వెళ్ళి అది చేసిన తర్వాతనే ఈ మిగతా అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ టీచర్ అటెండెన్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ లెవెల్ ఆఫ్ మీటింగ్ అనే దగ్గర మీరు ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రైనింగ్ పొందినట్లయితే అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇంకా అది అప్డేట్ కాలేదు, అప్డేట్ అవుతుంది కంపల్సరీగా. నెక్స్ట్ మీటింగ్ అటెండెడ్ పర్సన్ టైప్, ఇక్కడ ఆర్పీ ట్రైనింగ్ అయితే ఆర్పీ అని పెట్టండి, రీసెర్చ్ పర్సన్ అయితే. లేదా మీరు టీచర్ అయితే ఒక టీచర్ ట్రైనింగ్ తీసుకున్నట్టయితే అక్కడ టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు డిస్ట్రిక్ట్ అడిగారు, మీ ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మండల్ కూడా అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ట్రైనింగ్ సెంటర్ అక్కడ ఇచ్చినట్లయితే మీకు అక్కడ ఆప్షన్లో అదే ఆప్షన్ క్లిక్ చేయండి. లేదా ఒకవేళ ఆప్షన్ మీకు రానట్టయితే కనుక ఆ సెంటర్ నేమ్ని మీరు అక్కడ ఎంటర్ చేసే అవకాశం కూడా ఉంది. అదర్స్ అని అక్కడ మెన్షన్ చేసి మళ్ళీ మనం అక్కడ సెంటర్ నేమ్ ఎంటర్ చేయొచ్చు. ఈ ట్రైనింగ్ సెంటర్ అయిపోయిన తర్వాత కింద మనకి స్కూల్ కేటగిరీ రావడం జరుగుతుంది. అక్కడ ప్రైమరీ లెవెల్, అదేవిధంగా ప్రైమరీ గ్రేడ్స్, హై స్కూల్ గ్రేడ్స్ అనే ఉంటుంది. అక్కడ మనము మీరేదో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి చెక్ ఇన్ టైం అనేది మనకు కనబడుతుంది. ఇక్కడ మీరున్న ప్లేస్ జీపీఎస్ ఆధారంగా అదే తీసుకుంటుంది. అదేవిధంగా మీరు ఎప్పుడైతే ట్రైనింగ్ ఆ టైం అటెండ్ అవుతున్నారో ఆ టైం కూడా మనకు అక్కడ అటెండెన్స్ అక్కడ టైం వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ చెక్ ఇన్ అని చెప్పి మీరు లాగిన్ అవ్వండి. తర్వాత మళ్ళీ ఈవినింగ్ చెక్అవుట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చెక్ ఇన్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ మళ్ళీ మనం ప్రీ టెస్ట్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ ప్రీ టెస్ట్ అని కనబడుతుంది కానీ దాన్ని ఓపెన్ చేసి మీరు ట్రైనింగ్ తీసుకోకముందు మీకున్న నాలెడ్జ్ బట్టి ఆ ప్రీ టెస్ట్ ఎగ్జామ్ అనేది మనం ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకు టోటల్ 5 days ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రీ టెస్ట్ అనేది మనం రాయవలసి ఉంటుంది ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత. అదేవిధంగా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సర్టిఫికేట్ జనరేషన్ అనేది కనబడుతుంది గ్రీన్ కలర్లో, దానిపైన క్లిక్ చేసినట్టయితే మీ సర్టిఫికేట్ జనరేషన్ అనేది రావడం జరుగుతుంది. మీ నేమ్తో సహా అక్కడ దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆప్షన్ అనేది ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా మన తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో ప్రీ టెస్ట్, పోస్ట్ టెస్ట్, మన అటెండెన్స్ ఇవన్నీ వేయడానికి యాప్ ద్వారా ఈజీగా ఉంటుంది. కాబట్టి వీడియో మనం ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇలా మరిన్ని ఉపయోగపడే యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.